మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నూతన కార్యవర్గ నియామకం మంగళవారం అంబేద్కర్ భవన్ లో జరిగింది. ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షునిగా ఎన్ నరసింహారావు, రాష్ట్ర అధ్యక్షులుగా పి షాలిం రాజు, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏటుకూరి విజయ్ కుమార్ నియమితులయ్యారు. అదేవిధంగా మొత్తం 20 మంది సభ్యులు నూతన కార్యవర్గంలో ఉన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నూతన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేసి మాట్లాడారు. రాష్ట్రంలో ఎంఆర్పీఎస్ ను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. మాదిగల హక్కుల కోసం సమిష్టిగా పోరాటాలు చేస్తామని అన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంఆర్పీఎస్ ఉద్యమ పురిటిగడ్డ ప్రకాశం జిల్లా నాగోలుపులపాడు మండలం ఇదుముడి గ్రామంలో మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని గత నెల 29వ తారీఖున తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో బషీరాబాద్ ప్రెస్ క్లబ్ నందు జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఆ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలతో పాటు జాతీయ కమిటీ కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాలు మరియు జాతీయ కమిటీ నూతన నిర్మాణ అనంతరం ఈరోజు గుంటూరు నందు విలేకరుల సమావేశం నిర్వహించుకుంటూ రాష్ట్ర కమిటీని మరియు జాతీయ మహిళా కమిటీలను పాత్రికేయ పెద్దలకు అదేవిధంగా నూతన నిర్మాణం కాబడినటువంటి కమిటీని పరిచయం చేయడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత 32 సంవత్సరాలుగా మాదిగ జాతి సంక్షేమం కోసం, మాదిగ జాతి అభివృద్ధి కోసం జరిగినటువంటి పోరాటంలో త్యాగపూరితమైనటువంటి ఉద్యమాలు నిర్వహించి తనకంటూ ఒక ముద్ర వేసుకొని నీతి నిజాయితీతోటి నిబద్ధత కలిగినటువంటి నాయకుడిగా ఎదిగినటువంటి గౌరవనీయులు పానుగంటి షాలిం రాజు మాదిగ గారిని రాష్ట్ర అధ్యక్షునిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా సోదరులు ఏటుకూరి విజయ్ కుమార్ మాదిగ గారిని, అదేవిధంగా అధికార ప్రతినిధిగా కోటా సుబ్బు మాదిగ గారిని కూడా ఆంధ్రప్రదేశ్ కమిటీకి, మిగిలిన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులతో కూడా పూర్తి స్థాయి కమిటీ నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సోదరుడు చిట్టిపాక ప్రభాకర్ మాదిగ గారిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా అక్కడ ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షునిగా దాదాపు తన విద్యార్థి జీవితాన్ని ఎంఆర్పీఎస్ ఉద్యమ ఓనామాలతోనే ప్రారంభించి ఉస్మానియా యూనివర్సిటీకి చేరి ఉస్మానియా యూనివర్సిటీలో మాదిగ విద్యార్థి సంఘాన్ని స్థాపించడంతో పాటు మాదిగ విద్యార్థి సంఘాన్ని జెండాని, మాదిగ దండోర జెండాన్ని 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియాలో నిలబెట్టినటువంటి ఒక కమిట్మెంట్ కలిగినటువంటి నాయకుడు తమ్ముడు డాక్టర్ నండు నరసింహ మాదిగ గారిని జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా సోదరులు మానికొండ శ్రీధర్ మాదిగ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గాను, అదేవిధంగా గౌరవ పెద్దలన్న ఉన్నం ధర్మారావు గారిని అధికార ప్రతినిధిగాను ప్రకటన చేయడం జరిగింది.